హలో అందరికీ, వెల్కమ్ టు అనగనగా అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా మొదటి కథ పేరు అమ్మ చెప్పింది. అనగనగా నుంచి స్టార్ట్ చేద్దామా? చలో మరి. కథలోకి వస్తే, అనగనగా ఒక అమ్మ. ఆ అమ్మకి ఇద్దరు కొడుకుల్లో ఒకడు చాలా జీనియస్, ఇంకొకడు కొంచెం అటు ఇటుగా చదివేవాడు. అయితే ఒకసారి ఏమైంది అంటే, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇద్దరు కొడుకులు కలిసి ఊరికెళ్ళారు. ఊరికెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని అందరూ పొగుడుతూ చిన్న కొడుకుని వీడా అనేసి అన్నారనమాట. అప్పుడు అమ్మకి కోపం వచ్చింది, కానీ ఏం మాట్లాడలేదు. చిన్న కొడుకు అమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. పెద్ద కొడుకు హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ డాడీ, మమ్మీ అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరు బాధపడుతున్నారని ఇంకొకరిని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం క్లాప్స్ కొట్టకుండా ఉండకూడదు. కాబట్టి అది అమ్మతత్వం కాదు. కాబట్టి అమ్మ కూడా క్లాప్స్ కొట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడికి బాధేస్తుంది అనమాట. ఏడుస్తుంటే అన్నకు వచ్చిన గిఫ్ట్స్ చూసి తమ్ముడు ఏడుస్తుంటే అమ్మ చెప్పింది, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అన్నకన్నా నువ్వే చాలా ఇంటెలిజెంట్, కానీ అన్న బయట పెట్టాడు కాబట్టి అన్నకి గిఫ్ట్స్ వచ్చాయి, నువ్వు పెట్టలేదు కాబట్టి నీకు రాలేదు అంతే అనేసి అనిందనమాట. అప్పుడు పెద్ద కొడుక్కి కోపం వచ్చింది. ఏంటమ్మా, నేను ఇంతగానో కష్టపడి చదివి ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకొని నాకు ఇంతమంది ముందు ఇలా స్టేజ్ మీద వెల్కమ్ చేసి మరి నాకు గిఫ్ట్ ఇస్తే నువ్వు ఇలా అంటున్నావు అనేసి కొంచెం బాధపడ్డాడు. అప్పుడు అమ్మ వచ్చి, నాన్న నువ్వు చాలా ఇంటెలిజెంట్ నాకు తెలుసు, కానీ నీకన్నా తమ్ముడే ఎక్కువ ఇంటెలిజెంట్ అని అన్నారనమాట. ఇంక అప్పటి నుంచి తనకి ఏంటి అంటే వాళ్ళ అమ్మ మీద కొంచెం నెగిటివ్, అంటే అమ్మ ఏం చేసినా నన్ను ఇట్లనే అంటుంది, తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అట్లా ఉండేదన్నమాట. ఒకరోజు పెద్దగా అయిపోయాడు, ఒక మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ తనకి అమ్మ గుర్తొచ్చేసింది. పెద్ద కొడుక్కి అమ్మ గుర్తొచ్చి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అని అన్నాడు అనమాట. అప్పుడు అమ్మ నింది, అడుగు నాన్న అంటే, ఎందుకమ్మా లోకంలో నన్ను అందరూ మెచ్చుకున్నా నువ్వు మాత్రం తమ్ముడే ఎక్కువ అంటావు అని. అప్పుడు అమ్మ ఇలా చెప్పిందనమాట, ఏంటంటే, నాన్న నీకు లోకమంతా మెచ్చుకుంటున్నారు, మరి తమ్ముడిని ఎవరు మెచ్చుకుంటారు? తమ్ముడు మంచివాడా చెడ్డవాడా, చదువుతాడా చదవడా, జాబ్ తెచ్చుకున్నాడా తెచ్చుకోలేదా అనే సంగతి పక్కన పెడితే ఒక మనిషికి ఏం కావాలి? అష్యూరెన్స్ కావాలి. అంటే నేను నీకున్నాను, నీకు ఒకళ్ళు ఉన్నారు అని ఒక మాట చాలు. మరి అలాంటప్పుడు అందరూ నీకే చెప్తే తమ్ముడు ఏమైపోతాడు? నేను కూడా తమ్ముడిని నువ్వు చదవవు, నువ్వు వేస్ట్ అని నేను అనగలుగుతానా? అనలేదు కదా. అందుకని నీకు లోకమంతా ఉంది, తమ్ముడికి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనేసి. అలానే నేను నిన్నెప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. నీ రెస్పాన్సిబిలిటీస్ నీకు గుర్తు చేసి నిన్ను చదివించి నేను ఇంత పెద్దగా చేశాను కదా, నిన్ను ఏ రోజైనా డిస్కరేజ్ చేశానా? లేదు కదా నాన్న అని అంటుంది అనమాట. అప్పుడు ఆ కొడుకు అంటాడు, అవునమ్మా థ్యాంక్ యూ, నీ వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పిన వాల్యూస్ వల్లనే అనేది అంటాడు అనమాట. నీకు నేనంటే చాలా కోపం కదా నాన్న అని అంటే, కోపం కాదమ్మా, నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అనేసి అంటాడనమాట. ఈ కథ సారాంశం ఏంటంటే, అమ్మకి పిల్లలు ఎప్పుడు సమానమే. అది ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, చదివినా చదవకపోయినా ఎలా ఉన్నా కూడా